వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. స్టీల్ కార్మికులు, విశాఖ స్టీల్ కార్మికుల వేతలు 32 మంది కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, యువకుల బలిదానానికే గుర్తు విశాఖ ఉక్కు కర్మాగారం. ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కార్మికుల బతుకులు, కాంట్రాక్టు కార్మికులే కానివ్వండి, లేకుంటే అక్కడ పర్మనెంట్ కార్మికులే కానివ్వండి, వారి పరిస్థితి, వారి భవిష్యత్తు ఈరోజు అగమ్య గోచరంగా మారింది. దీనికి కారణాలేంటి? 33,000 ఎకరాలకు సంబంధించింది. మనం ఒకసారి చూసినట్టయితే 33,000 ఎకరాలకు సంబంధించిన విశాఖ ఉక్కు కర్మాగారం ఈరోజు ఆ భూములు బంగారు ధరలు పంపుతున్నాయి. బంగారు ధరలకు ఆశపడ్డ కొంతమంది కక్కుర్తిపరులు, రాజకీయ నాయకులు తన స్వార్థ రాజకీయాల గురించి బ్రహ్మాండమైన లాభాల బాటలో నడుస్తున్న ఉక్కు కర్మాగారాన్ని కావాలని నష్టాల బాటల్లో నడిపించి దాన్ని మూసివేతే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టడానికి కుట్ర పన్నుతున్న ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఈరోజు అనేక మంది, వేలాది మంది కార్మికుల బతుకులతో చెలగాటమాడుతున్నారు. ఎవరిచ్చారు వీరికి ఈ హక్కు? ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో తన 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు మూతబడించడానికి ఎందుకు వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు? ఎవరిచ్చారు వీరికి హక్కు? ఇంతమంది, వేలాది మంది బతుకులతోని ఆటలాడటానికి ఎవరిచ్చారు? ఎందుకు వీరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? రాజకీయాలలో వచ్చిన సైతం ఎలక్షన్లలో ముందు ఒక మాట, ఎలక్షన్లో వచ్చిన తర్వాత ఒక మాట, పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినప్పటికీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి విశాఖకే కాకుండా యావత్తు భారతదేశానికే గర్వకారణంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూసివేయడానికి అనేక ప్రయత్నాలు, అనేక కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రల వెనక ఎవరు దాగి ఉన్నారు? ఎందుకు ఈరోజు వీరికి సంబంధించిన ఈ పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? ఉద్యోగస్తులంటే, కార్మికులంటే, వాళ్ళ బ్రతుకులంటే ఇంత చులకనగా ఈరోజు మరొక కార్మికుడు తనకు సంబంధించిన ఆత్మహత్య చేసుకొని బలిదానానికి గురైన, బలవన్మరణానికి కారణమయ్యాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కన్నం నాయుడు అనే ఒక కార్మికుడు ఈరోజు తన ఆవేదన చెప్పుకోలేక, తన బాధలు చెప్పుకోలేక కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనంతటికి కారణం ఎవరు? ఈరోజు ఇదే విషయంపై మాట్లాడడానికి ప్రజా కార్మిక నాయకుడు సిహెచ్ నరసింహరావు గారు, ఈ సిఐటియు నాయకులు మనతోటి జూమ్ లింక్లో ఫోర్ సైజ్ టీవీతోని ఆవేదనలు పంచుకోవడానికి, కర్మాగారానికి మూతపడడానికి కారణాలు తెలపడానికి, దాన్ని పరిష్కరించే విధానాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేసే భాగంలోనే ఈరోజు నరసింహరావు గారు మనతోటి జూమ్ లింక్లో ఉన్నారు. అలాగే వారితో పాటు ఏఐటీసీ నాయకులైనటువంటి ఆది నారాయణ గారు, ఐఎన్టీయూసీ నాయకులైనటువంటి మంత్రి రాజశేఖర్ గారు, అలాగే సిఐటియు నాయకులైనటువంటి వైటి దాస్ గారు, అలాగే డిస్మిస్ ఒక ఉద్యోగం నుంచి తొలగించబడ్డ కార్మికుడు ఎవరైతే ఉన్నారో నమ్మి రమణ గారు, అలాగే వంశీ కృష్ణ గారు, అతను కూడా ఉద్యోగం నుంచి తొలగించబడ్డ కార్మికుడు, వాళ్ళందరూ ఈరోజు మనతోటి బాధలు పంచుకోవడానికి ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో భాగంగానే ఈరోజు రక్షించుకోవడానికి ప్రయత్నం చేసే భాగంలోనే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాము. రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాము. ఉక్కు కర్మాగారం, మేము 32 మంది కార్మికుల బలిదానంతో తెచ్చుకున్న ఈ కర్మాగారాన్ని మూసివేసే హక్కు ఎవరికీ లేదు. మా న్యాయమైన పోరాటానికి మీరందరూ అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈరోజు మనం కార్యక్రమం మొదలు పెడదాం. అందుకు మనం ఒకసారి ఫస్ట్గా నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. నరసింహరావు గారు, ఈరోజు ఉక్కు కర్మాగారం మీద ఎన్ని కుట్రలు జరుగుతున్నప్పటికీ మీరు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? దీనికి సంబంధించిన మీరు ఈ పోరాటాన్ని ఎలా కొనసాగించదలుచుకున్నారో చెప్పండి సార్. ప్రసన్న కుమార్ గారు, మీకు అలాగే ఈ ఛానల్లో
పాల్గొంటున్నటువంటి ప్రేక్షకులకి, అలాగే మా మిత్రులు ఇందులో డిబేట్ లో పాల్గొనే వారికి అందరికీ మొదటగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విప్లవాభివందనాలు సార్. థ్యాంక్ యూ. 4 సైడ్స్ టీవీ ఛానల్ ఇటువంటి ప్రత్యేకమైన డిబేట్, చాలా మంది స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం ఒత్తాసు ఎక్కడ తగ్గుతుందో, ప్రభుత్వం ఏమంటుందోనని భయపడుతున్నారు. కానీ మీరు ధైర్యంగా మీ ఛానల్లో ఈ డిబేట్ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సమస్య మీద మీరు గతంలో కూడా అనేక డిబేట్లు నిర్వహించారు. ఇది ఉమ్మడి రాష్ట్రాల యొక్క, దేశం యొక్క ఒక ప్రధానమైన సమస్య. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకి ఒక ప్రయోగశాలగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నది. అందుకనే దాని ప్రయత్నాలు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రత్యేకంగా ఉన్నాయి. అవి గమనిస్తే దేశంలో ఉన్న కార్మిక వర్గానికి, రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గానికి అర్థమవుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాలు అనేక ముప్పు తిప్పలు పెట్టినా, సొంత గనులు సమకూర్చకపోయినా, నేటికి సొంత గనులు లేకపోయినా కూడా బ్రహ్మాండంగా 2021 100% స్ట్రాటజిక్ సేల్ నిర్ణయించిన నాటికి కూడా ఆ సంవత్సరం కూడా 930 కోట్లు లాభాలతో నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది. కుమారస్వామి గారు వచ్చిన మొదటి మీటింగ్ లో చెప్పాం, మీరు 30 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు గనులు ఇవ్వకపోయినా నవరత్న స్థాయికి కూడా వెళ్ళగలిగిందంటే దీని గొప్పతనం ఏమిటో మీరు అర్థం చేసుకొని దీన్ని కాపాడాలని కోరాం. దానికి కూడా అసలు ఎవరు ప్రైవేటీకరణ చేస్తున్నారని కూడా ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ప్రైవేటీకరణ జరగట్లేదని చెప్పారు. కానీ ఈనాడు మోడీ విధానాలకు లొంగి, మోడీకి సలాం కొట్టి కూటమి ప్రభుత్వాలు ఈరోజు ప్రైవేటీకరణ దిశ వేగంగా చేశాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సివిల్ పోలీసుని కార్మికులు సమ్మె చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది 40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి. మా హక్కు కార్మికులు ఈరోజు 4.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం జరగకుండానే మా పోరాటాలు సాగిస్తున్నాం. ఎందుకంటే ప్లాంట్ ని కాపాడుకోవాలి. అయినా ఈరోజు అవన్నీ లెక్క పెట్టకుండా ఈరోజు అసలు పోరాటాలే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర సివిల్ పోలీసుని దించింది, డిపార్ట్మెంట్ లో కార్మికులను కదలకుండా చేస్తుంది. అలాగే కార్మికుల యొక్క బలాన్ని, యూనియన్లుగా ఉన్నటువంటి వాటిని లేకుండా చేయాలని, యూనియన్ ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నది. 4.5 సంవత్సరాలు ప్రతి పోరాటానికి ప్రతి నాయకుడు, మంత్రులతో సహా అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు వచ్చి మా పోరాట శిబిరంలో మాట్లాడారు. అట్లాంటి శిబిరం లేకుండా ఈరోజు పీకించారు, శిబిరం లేకుండా చేశారు. అయినా దాని ముందే ఈరోజు వర్షం అయినా ఎండ ఈరోజు కార్మికులు దీక్షలు కొనసాగిస్తా ఉన్నారు. అట్లా నిర్బంధం అనేటువంటి తీవ్ర స్థాయికి వెళ్ళింది. కార్మికులు 5,000 మంది కార్మికులు దేశ చరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ₹1 నష్టపరిహారం ఇవ్వకుండా, చెప్పకుండా 5,000 మంది కార్మికుల్ని బయటికి గెంటారు. దాని పరిణామాన్ని ఈరోజు ఆత్మహత్యలు ప్రారంభమైంది. రాబోయే కాలంలో ఈ ప్రాంతం శ్మశాన వాటిగా మారిపోదా ఉంది. పర్మనెంట్ కార్మికులు విఆర్ఎస్ పేరుతో బయటికి నెడుతున్నారు, మెడికల్ అన్ఫిట్ పేరుతో బయటికి నెడుతున్నారు. అన్ని విధాల ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు ప్రయోగించాలో అన్ని విధాల ప్రయోగాలన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తున్నారు. నరసింహరావు, ఇప్పుడు ప్రధానంగా మీరు పాదయాత్ర కూడా నిర్వహించారు అనేక సంబంధించింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ కు ముందు ఖచ్చితంగా కార్యక్రమాలు చెప్పాలంటే అదే ఒక రోజు పడుతుంది. అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులతో బ్రహ్మాండమైన బహిరంగ సభ 10-15 వేల మందితో జరిపాం. అలాగే అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ మేము పిలవలేదు. బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకం. బీజేపీ అనేటువంటిదే ఈ రోజు కీలకం, ఈ సమస్యలన్నింటికి కూడా మూలం. అందుకని బీజేపీ మినహా అన్ని పార్టీలతో రాష్ట్ర నాయకుల యొక్క సదస్సు పెట్టాం. హైవే మీద అక్కడే స్టీల్ ప్లాంట్ అప్రోచ్ రోడ్ లో. అట్లాగే కిసాన్ రైతు సంఘాల నాయకులు, దేశంలో ఎక్కడికి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చి మీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే మేము ఊరుకోమని అట్లా అన్ని విధాల సంఘీభావాలను సాధించుకోవడం అనేటువంటి జరిగింది. విశాఖ బీచ్ లో అటువంటిది వేలాది మందితో నిర్వహించాం. ఇన్ని పోరాటాలు నిర్వహిస్తుంటే రెండో వైపున కేంద్ర ప్రభుత్వం పోస్కో అనే దక్షిణ కొరియా కంపెనీ వాడితో ఒప్పందం చేసింది కోవిడ్ టైంలో. దాన్ని ఆ నాయకులు రహస్యంగా హిల్ టాప్ గెస్ట్ హౌస్ లో మీటింగ్ జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేశాం, అడ్డుకున్నాం. తర్వాత ఆ పోస్కో కంపెనీ వాళ్ళు పారిపోయారు, మళ్ళా రాలా. అలాగే జిందాల్ కంపెనీతో ఒక ఒప్పందం చేసింది మేనేజ్మెంట్, టాటా కంపెనీతో ఒప్పందం చేసింది. ఇవన్నీ కూడా ఏవి కూడా చెల్లుబాటు కాకుండా వాటిలందరినీ కూడా సాగనంపాం. గంగవరం పోర్ట్ని అడ్డం పెట్టుకొని స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయకుండా అడ్డుకున్నారు. ఇన్ని జరిగినా కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ నడుస్తా ఉంది అని అంటే కార్మికుల వర్గం యొక్క పోరాట ఫలితంగానే ఈ రోజు నడుస్తుంది. కానీ రెండో వైపున బీజేపీ ప్రభుత్వం వీళ్ళని ప్రైవేట్కి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది ఈ రోజు క్లిష్టమైన సమస్య. ఎటువంటి పరిస్థితులైనా మేము అడ్డుకుంటాం, మా పోరాటాన్ని కొనసాగిస్తాం. కానీ ఇక్కడ ప్రయోగశాలగా వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే, ఒకటి ఉద్యోగులను తొలగించడం, కొత్త వాళ్ళని వేసుకోకపోవడం. ఉత్పత్తి జరగాలంటే ఉద్యోగులు లేకుండా ఎలాగవుతుంది? 8 ఏళ్ల నుంచి ఒక్క ఉద్యోగిని కూడా పర్మనెంట్ ఉద్యోగం వేసుకోలేదు. ఉన్న వాళ్ళని 1000 మందిని తొలగిస్తా ఉన్నారు, 1000 మంది. అయినా ఉత్పత్తి జరుగుతుందంటే ఒక కార్మికుడు ఒక మిషన్ మీద పనిచేసేవాడు 4 మిషన్ల మీద పనిచేస్తా ఉన్నాడు. 4 పని కార్మికులు చేస్తున్నారు. ఎందుకు? ఉత్పత్తి ఆగకూడదని. అదేదో వాళ్ళ గొప్పలాగా చెబుతున్నారు, 3వ బ్లాస్ట్ చేయడం అని. ఒక బ్లాస్ట్ ఈ రోజు ముడి సరుకు అనేది 40 రోజులకు నిల్వ ఉండాలి, కానీ ఈ రోజు వారం రోజులకు కూడా నిలవలేదు. అందుకని ఏ రోజు ఏది మూతపడుతుందో తెలియదు. ఎక్విప్మెంట్ అనేటువంటిది నడపడం లేదు. మనుషుల మీద పనిభారం విపరీతంగా ఉంది. ఇన్ని ఆటంకాలను కూడా ఎదిరించి కూడా ఈ రోజు ప్లాంట్ ముందుకెళ్ళగలుగుతుందంటే కార్మికుల ఐక్య పోరాటాల ద్వారా, ఐక్య ఉద్యమాల ద్వారా విశాఖ ఉక్కు సమన్వయ కమిటీ, పోరాట కమిటీ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఇది కార్మిక సంఘాలు, పర్మనెంట్ సంఘాలు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు, ఆఫీసర్ల సంఘాలు అందరం కూడా కలిసి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలను ఓడిస్తాం. కానీ ఈ రోజు వాడు చేసేటువంటి శిక్ష మాకు ఎలా ఉందంటే, కార్మికులు అనేవాడిని బ్రతకనివ్వకుండా ఎన్ని హింసలు పెట్టాలో వాళ్ళకు వచ్చే జీతాలు, నేను 11,000 కోట్ల రూపాయల పైగా స్కీమ్ ఇచ్చాను అని చెబుతున్నారు, ప్యాకేజ్ ఇచ్చామని చెబుతున్నారు. కానీ జీతాలు 25% ప్రతి నెల 10 నెలల నుంచి జీతాలు కటింగ్ అవుతుంది. అంతకు ముందు హక్కులన్నీ తీస్తారు. హెచ్ఆర్ఏ లేదు, ఇన్సెంటివ్ లేదు, బోనస్ లేదు. ఎన్ని రకాల వేధించాలో అన్ని రకాల వేధిస్తున్నారు. అయినా వీటన్నింటికి తట్టుకొని మాకు మంచి రోజులు వస్తాయి, మా ఉద్యమం ఖచ్చితంగా ఫలిస్తుందని మేము ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉద్యమం సాధిస్తాం. విజయం సాధించేదాకా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. రైట్ నరసింహరావు గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా డిస్మిస్ కార్మికులు అంటే తొలగించబడ్డ కార్మికులు నమ్మి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం, రమణ గారి దగ్గరికి వెళ్దాం. నమ్మి రమణ గారు, ఈ రోజు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, మీ తోటి కార్మికుడు అయినటువంటి కన్నం నాయుడు గారు ఈరోజు నేలకొరిగారు. అయితే ఈ విషయం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? రేపు రాబోయే కాలంలో ఇప్పుడు నరసింహరావు గారు చెప్పినప్పటికీ అన్ని కార్మికుల అందరితో కలిపి ఈరోజు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి ముందుకెట్టగలుగుతున్నాం చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అంచెలంచెలుగా ఉద్యోగస్తులను తొలగిస్తూనే ఉంది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? సార్ నమస్కారం సార్. సార్ గో హెడ్ సార్. సార్, ఫోరెస్ట్ కి మా కాంట్రాక్ట్ కార్మికుల కోసం మీరు ప్రత్యేకంగా ఈ రోజు లైవ్ లో చూపించినందుకు మా కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫు నుంచి సిఐటికి అభినందనలు తెలియజేస్తాం సార్. సార్, ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ లో 26,000 ఎకరాల భూమి ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వస్తే మేము మా కుటుంబాలు మేమందరూ కూడా బాగుపడతాం అనేసి ఆ రోజు భూములు త్యాగం చేశామండి. కానీ ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు మారాయి, కానీ అక్కడ నిర్వచన బతుకులు మాత్రం మారలేదు. కానీ ఇక్కడికైనా 16,500 మంది ఆర్కార్డులు గుర్తించిన అప్పుడు ప్రభుత్వం ఈ రోజు 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు పెద్ద పెద్ద ఆస్తులతోనే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని వెనకేసుకున్నారు. కానీ ఈ రోజు మిగతా 8,000 మందికి ఉద్యోగాలు లేక స్టీల్ ప్లాంట్ లో ఈ కార్మిక సంఘాల సపోర్ట్ తో, ప్రధానంగా సిఐటియు సపోర్ట్ తో ఈరోజు కాంట్రాక్ట్ మారితే కార్మికుల విధానంతోనే 30 సంవత్సరాల నుంచి ఉపాధి అనేది మేము కొనసాగుతున్నాం.
ఇప్పుడు ప్రభుత్వాలు ఈ 10th వరకు వచ్చిన తర్వాత మేము వస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు, స్టీల్ ప్లాంట్ మాయించేస్తాం, స్టీల్ ప్లాంట్ కాపాడుతాం అని చెప్పి ఈ రోజు కొండనాలు కుమ్మికి ఉన్ననాలు కూడినట్టుగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులని 5,600 మందిని రాత్రి నోటీస్ ఇవ్వకుండా తీసేశారు. ప్రధానంగా ఎందుకు తీశారంటే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాలి, ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలో ఉండాలంటే మరి కాంట్రాక్ట్ లేబర్ పక్కన పెడితే ప్రభుత్వ సంస్థలు ఎలా కొనసాగుతుంది, కాంట్రాక్ట్ లేబర్ ఉపాధి భద్రత అయితే స్టీల్ ప్లాంట్ ఎలాగా ముందుకు నడుస్తుందని అడిగితే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఒప్పందం 11,444 కోట్లు ఇచ్చాం, అందుకే కార్మికులు తీయాలి, ఎంప్లాయీలు తీయాలంటే మరి స్టీల్ ప్లాంట్ ఎవరికి అప్పు చెప్పినట్టు ఎవరికి ఇచ్చినట్టు అనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులుగా తీసిన దాంట్లో 3 చనిపోయారు, ఒక లేడీస్ 2 జెంట్స్. ఈ రోజుకి వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం కుటుంబం అందరూ చూస్తుంటే ఆ ఊరోళ్ళందరూ కలిసి బాధపడతారు. బాబు మొన్నటిదాకా ధైర్యంగా మాతో తిరిగోడు, ఈ రోజు పనికి పోయిందని మాకు 4 ఇల్లు తిరిగి చెప్పి ఈ రోజు అతను మానసికంగా బాధపడుతూ ఈ రోజు చచ్చిపోవలసిన బాధ్యత వచ్చింది. ఇదంతా స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వాన్ని మూలకం అనేసి అక్కడ ఉన్న కుటుంబాలు అందరూ కలిసి బాధపడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము స్టీల్ ప్లాంట్ లో పనిచేసాలంటే కాంట్రాక్ట్ లేబర్ తొలగించాలంటే ఒక క్లాజ్ ఉంటుంది, ఒక ఏదైతే లీగల్ గా ఉందో లీగల్ గా ప్రాసెస్ గా ప్రవహించాలి. కానీ ఎటువంటిది నోటీసులు ఇవ్వకుండా కార్మికుడికి చెప్పకుండా రాత్రి తొలగించేస్తారు. ఒక కాంట్రాక్ట్ దగ్గర చేసిన కార్మికుడికి ఒక కాంట్రాక్ట్ తెలియకుండా తీసేయడం అనేది వచ్చే దుర్మార్గం అనేది మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులు తీసేటప్పుడు ఎంతమంది తీయాలని యూనియన్ తో చర్చించాలి, ఇక్కడ ఉన్న అధికారులతో చర్చించాలి. అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసే పరిస్థితి ఉంది. ఉన్ని కార్మికుల మీద పనిభారం పెరుగుతుంది, పనిభారం పెరుగుతూ అక్కడ యాక్షన్లు జరుగుతున్నాయి. ఈ రోజు ఆర్ఎంహెచ్లో కన్వేర్ బెల్ట్ సరైన క్లీనింగ్ లేక జాబింగ్ అయిపోయి కన్వేర్ బెల్ట్ తెగిపోయి కార్మికులు తెగిపోయి ఈ రోజు చాలా ఆటంకం జరుగుతుంది. ఏమనంటే కార్మికులు చేసే పని అవి అడుగుతున్నాం, హైర్ అండ్ ఫైర్, నచ్చితే పని చేయాలి లేకపోతే వెళ్ళిపోయి అడుగుతున్నారు. అందుకే మేము ఈ రోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజలు చైతన్య పరుస్తున్నాం, ఈ యొక్క భూములు ఇచ్చినాం. ఈ రోజు అది ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మాకు కాంట్రాక్ట్ లేబర్ అనేది మాకు సంబంధం లేదు, ఆ ఉంచుతారు లేకపోతే తీసేస్తారంటున్నారు. ఆర్ కార్డు దానికే మేము న్యాయం చేస్తున్నారు. ఈ ఆర్ కార్డు అనేది ఏంటండి, ఆర్ కార్డు అనేది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఉద్యోగం ఇవ్వాలి. ఆర్ కార్డు అనేది కూలి పని ఇచ్చి చేతులు తిరుగుకోవడం కాదు. ఏదైతే 8,000 మందికి ఎలాగైతే ఆర్ కార్డు దాన్ని నువ్వు స్టీల్ ప్లాంట్ ఉద్యోగం ఇచ్చావో నువ్వు అలా ఉద్యోగం ఇచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఆర్ కార్డు దారు అంటారు. కానీ కూలి పని చేసుకున్నోడికి ఆర్ కార్డు కానుడంటే ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నప్పుడు ఆ తండ్రి పుట్టిన 3 కూడా ఆర్ కార్డు దారులు అవుతారు. అక్కడ ఎవరికైతే ఆర్ కార్డు ఆడికే న్యాయం చేస్తారు. ఆ మాట చెప్పుకోవడం ఇప్పటికి నేటికి 40 రోజులు అవుతుంది. ఆ ఆర్ కార్డు దారులు కూడా ఇప్పటి వరకు ఉపాధి చూపించే పరిస్థితి లేదు. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తం బాగుపడుతుందంటే విశాఖపట్నం కోసం బాగుపడుతుంది. ప్రధాని ఇక్కడ నిర్వహణ కోనలు ఇల్లుల్లో కనీసం వాటర్ కాదు కదా, కనీసం దోమలు కొట్టుకునే పరిస్థితి వచ్చేసింది. మా ఏరియాలో స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చి చూసే పరిస్థితి లేదు. ఈ రోజు మొత్తం నిర్వహణ కోణంలో కూడా ఫుల్ వ్యతిరేక నిలదీసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు మీడియా ద్వారా మాకు కాంట్రాక్ట్ కార్మికులుగా నేటికి 20-30 సంవత్సరాలు పనిచేసుకొని పిఎఫ్ పెన్షన్లకి దగ్గరికి వచ్చామే, ఇంకొక 5-6 సంవత్సరాలు పనిచేస్తే మేము బయటికి రిటైర్మెంట్కి వచ్చినామే. ఈ రోజు రాత్రి ఈ వయసులో ఎక్కడికెళ్ళి పనిచేయాలి, ఏ విధంగా మా వయసులో మా పనిస్తారు? ఈ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి పర్మనెంట్ ఎంప్లాయీస్ తో పనిచేసి భుజం కలిపి 58,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అందించాం. కనీసం ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ ఇల్లు లేక తీస్తారు. కనీసం ఓట్ల నాది కూడా మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము ఉద్యమాలు చేస్తే మా కార్మిక సంఘాల మీద ఆ కేసులు పెట్టి దుర్మార్గంగా పోలీసులతో బంధించారు. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోకి పోలీసు సరైన రాకూడదు, సిఎస్ఎఫ్ పర్మిషన్ వాళ్ళు రావాలి. కానీ ఈ రోజు సిఎస్ఎఫ్ పక్క జరిగిపోయింది. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 6,000 మంది పోలీసులు పెట్టి ఒక్కో ప్రైవేట్ ఫ్యాక్టరీ లాగా ఫ్యాక్టరీకి 100 మంది పోలీసులు పెట్టారు. ఇది ఎంత పచ్చి దుర్మార్గం. ఓకే రైట్. రమణ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. అప్పటిదాకా మనం ఆది నారాయణ గారి దగ్గరికి వెళ్దాం. ఏఐటీయూసీ నాయకులైనటువంటి ఆది నారాయణ గారు, కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కు సంబంధించి కేవలం 250-260 మంది ఉన్న కార్మికుల ఆ ఫ్యాక్టరీని కేవలం 2 స్థానాలు ఉన్నాయి, పార్లమెంటు స్థానాలు. దానికి సంబంధించిన అనేక ఏదైతే వసతులు కల్పించుకున్నారు వారు. కానీ 21 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఈరోజు దానికి మీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళు అక్కడిని పార్లమెంట్లో వాళ్ళు అక్కడ మొత్తం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నిలిచి ఉన్నదంటే కేవలం చంద్రబాబు నాయుడు సహాయంతోనే, అలాగే నితీష్ కుమార్ సహాయంతోనే నిలబడి ఉన్నది. అయినప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి ఈ కార్మికుల సమస్యల పట్ల ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తలేదనుకుంటూ భావిస్తున్నారు మీరు? హలో, యా సార్, గో హెడ్ ఆదినారాయణ గారు.
నమస్తే అండి. ఈరోజు విశాఖ ఉక్కు ఒక సుదీర్ఘకాలమైనటువంటి పోరాటాలు, చరిత్ర, రక్త చరిత్ర, భూదానాలు, పదవులకి త్యాగం చేసినటువంటిది. సమైక్య ఆంధ్ర ఉంటుండగా సాధించారు. మరి ఈవేళ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలోని సీసోర్ స్టీల్ ప్లాంట్ నిర్మించింది. ఆ రోజు 70 దశకంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రులకు, పోలవరం ఈ 2 ప్రాజెక్టుల కోసం కేంద్రం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు జరిగాయి. ముందు పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుంది, అలాగే నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పేసి ఇన్ని త్యాగాల తర్వాత ఇవాళ ఫ్యాక్టరీ అనేది 2014 నుంచి కూడా దానికి ఇన్ని అరిష్టాలు అన్నమాట. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం వచ్చాక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 2021 మార్చి 3వ తారీఖున దీన్ని అమ్మేస్తాం, మూసేస్తామని 2,000 కోట్ల రూపాయల లాభాలు, వేల కోట్ల రూపాయల లాభాలు నడుస్తుంది. 3 బ్లాస్ట్ ఫర్నేసులు సంపూర్ణంగా నడుస్తున్న టైంలోని పార్లమెంట్ లో కేబినెట్ కూర్చొని దీన్ని అమ్ముతాం, మూసేస్తామని చెప్పేసి ప్రకటించిన దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. దీనికి ఐరన్ ఓర్ బంద్ చేశారు. ట్రైన్ ఏదైతే లోకో ట్రైన్లు ఉన్నాయో తాల్చేరు నుంచి రావాల్సిన రా మెటీరియల్ రావడానికి కానీ, ఎన్ఎండిసి నుంచి రావాల్సిన రా మెటీరియల్ కానీ, ఈ రా మెటీరియల్ తీసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి రైల్వే ర్యాక్స్ అన్ని కూడా బంద్ చేశారు అన్నమాట. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 4 లక్షల కోట్ల ఆస్తి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇది దేనికోసం చేస్తున్నారు? మీరు అదానీ కోసమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పోర్ట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోర్ట్ కడతామని చెప్పేసి పెట్టుకుంటే దాన్ని ఆ రోజేమో డివిఎస్ రాజు గారికి ఏమో మీరు గంగవరం పోర్ట్ అప్పచెప్పారు. ఇవాళ అదానికి 100% అప్పచెప్పింది ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. కానీ ఇవాళ మీరు ఏమనుకుంటున్నారు? లక్షల మందికి తిండి పెట్టేటువంటి ఫ్యాక్టరీలని ప్యాకేజ్ ఇచ్చాం, ప్యాకేజ్ ఎవరికి ఉపయోగపడింది? ఎక్కడైతే బ్యాంకులకు నువ్వు లోన్లు తీసుకున్నావా ఆ లోన్ ని మీరు రిటర్న్ చేశారు. ఇక్కడ 10,000 మందికి కార్మికులను తొలగించడానికి ప్యాకేజా? 3,500 కోట్ల రూపాయలు ఇచ్చి 10,000 మందిని కార్మికులను తొలగించారు. ఇది ఎక్కడ భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఏ రాష్ట్రం కానీ, ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కానీ, ప్రైవేటు పరిశ్రమలు కానీ ఇటువంటి చర్య తీసుకోలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని విధానం మార్చుకోవాల్సిందే. ఇలా మైండ్స్ లేకపోయినా లాభాలు వచ్చాయన్నమాట. 85లో కట్టలేవని చెప్పినా సరే ఆ రోజు పోరాడింది రాష్ట్ర కార్మిక వర్గం, రాష్ట్ర ప్రజలు. ఈ రోజు కూడా 98లోను కూడాను పూర్తిగా దీన్ని అమ్మేస్తాం, లక్ష్మీ మెట్లకి అమ్ముతాం అని చెప్పేసి నిర్ణయం చేసింది అనమాట. దానికి వ్యతిరేకంగా పోరాడాం అనమాట. ఇవాళ మొత్తం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని నష్టాల్లోకి రావడానికి కారణానికి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్మికుల్ని ఎవరైతే ఆఫీసర్లను కూడాను స్టీల్ ప్లాంట్ అమ్మకానికే కానీ అభివృద్ధి చేయడానికి కాదు. ఈ రోజు వచ్చినటువంటి 3వ బిఎఫ్ నడుపుతున్నాం. ఈ 3వ బిఎఫ్ ఎప్పుడో ప్రారంభమైంది. 2017లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి గారికి రాక కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి రెడ్ తివాచి ఏర్పాటు చేశాం అనమాట. ఆయన రాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జాతికి అంకితం చేసి 3వ విస్తరణకి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఈ రకంగా ఒక ఈ చర్య అనేది ఎక్కడ కూడా వాళ్ళ నిర్వాసితుల కాలనీలు, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలోని ఇంత నిరుద్యోగాలని ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నటువంటి ఫ్యాక్టరీని మీరు ఇవాళ ఇటువంటి రోడ్ల మీద అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ 8,000 మంది నిర్వాసితులకి ఇంకా ఉపాధి ఇవ్వలేదన్నమాట. ఇంకా 8,000 మంది ప్లాంట్ లో కార్మికులు చేస్తున్నటువంటి 8,000 మంది నిర్వాసితులకు ఉపాధి తీశారనమాట. ఇది ఎక్కడ ఈ దుర్మార్గమైన చర్య? ఎక్కడ కూడా ఏ ఫ్యాక్టరీలో కూడా ఆ రోజు వచ్చి జీతం ఇచ్చి పంపిస్తారనమాట. అతనికి ఉన్నటువంటి సెటిల్మెంట్లు చేసి పంపిస్తారనమాట. అతనికి రావాల్సిన పెన్షన్ ఇచ్చి, కాంట్రాక్ట్ ఎవరికైనా పెన్షన్ ఇచ్చి పంపిస్తారనమాట. ఏం పంపకుండా దుర్మార్గంగా ఇవాళ వీధుల్లోనే అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్రకి ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్పారనమాట, దీన్ని శైలిలో విలీనం చేస్తాం, మైన్స్ ఇస్తామని చెప్పేసి 4.5 సంవత్సరాల కాలం మాతో పోరాడారనమాట. కానీ ఇవాళ ప్యాకేజ్ పేరుతోనే 1,00,000 మందికి ఇప్పటికే ఉపాధి పోయింది. ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్యాకేజ్ వల్ల మరింత నష్టాలు పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నదని చెప్పేసి మేము చెప్తున్నాం. దీన్ని తప్పకుండా ఇవాళ బొకారో స్టీల్ ప్లాంట్ లోనే ఒక నిర్వాసితుడిని తీసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి కాంగ్రెస్ దగ్గర అన్ని పార్టీలు వచ్చి రోడ్డు మీద నిలబడి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందని చెప్పేసి 34 గంటలు జార్ఖండ్ ప్రభుత్వాన్ని బంధించారనమాట. ఇవాళ శాలం స్టీల్ ప్లాంట్ అతి చిన్న ప్లాంటే అనమాట. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కుదరదని చెప్తే తమిళనాడు ప్రజలందరూ ఎదుర్కొన్నారనమాట. భద్రావతి స్టీల్ ప్లాంట్
ఇవాళ అది చాలా చిన్న ప్లాంట్, 10,000-1,500 కోట్ల రూపాయలు అప్పు కాదు, వాళ్ళకి కావాల్సింది ఫ్రీగా ఫండ్ ఇచ్చారనమాట. ఇవాళ ఇస్కో స్టీల్ ప్లాంట్ అలాగే బర్నపూర్ లోని ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఐక్యంగా పోరాడి ఆ ఫ్యాక్టరీలను అడ్డుకుంటుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్రులకు అన్యాయం జరుగుతున్న ఇవాళ పోలవరం అంటారు, ఇంకోటి అంటారు. ఇక్కడ ఉపాధి ఉన్న ఉపాధి తీస్తే పోలవరం వస్తే ఉత్తరాంధ్రకి ఏమైనా చొక్క నీరు రాదనమాట. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీనే నువ్వు మూసేస్తున్నావు అనమాట. అందుకని ఇటువంటి మైన్స్ ఇవాళ లక్ష్మీ మెట్టలకి నువ్వు మైన్స్ ఇస్తున్నావు. ఇదే విషయం నువ్వు మైన్స్ మరొకసారి ఆదినారాయణ గారు మీ వద్దకు మరొకసారి వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మనం వంశీ కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. ఎవరైతే డిస్మిసల్ కార్మికులు ఉన్నారో, తొలగింపబడ్డ కార్మికులు, అయితే ప్రస్తుతానికి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగిస్తే మాత్రం మిగతా బకాయిలు ఏదైతే ఉన్నదో రుణాలు, ఇప్పుడు గతంలో మనం 11,000 కోట్ల రూపాయలు అచ్చిచ్చాం, దానికి సంబంధించిన ఇంకా 3,000 కార్మికులను తొలగిస్తే మాత్రం మిగిలిన బకాయిలు ఇస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై అనేక కార్మిక సంఘాలతో కలిసి పోరాడుతున్న ఈ రోజు ఏదైతే కాంట్రాక్ట్ లేబరర్స్ ఉన్నారో వారికి సంబంధించిన ఇప్పుడు మన వంశీకృష్ణ గారు మీరేమంటారండి ఈ విషయంపై? ముందుగా ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సమస్యని రాష్ట్రం అంతా దేశం అంతా చూసేలాగా ప్రయత్నం చేస్తున్న మీ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుని ప్యాకేజీ పేరుతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 11,500 కోట్ల రూపాయలు మీకు స్టీల్ ప్లాంట్కి ఇచ్చామని చెప్పి ఈ రోజున్న మొత్తం డబ్బును కూడా బ్యాంకులకి 8,000 కోట్ల రూపాయలు చెల్లించి మిగతా 3,000 రూపాయలు కూడా 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించిన తర్వాత మీకు మిగతా బ్యాలెన్స్ ఇస్తామని చెప్పడం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం. ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి 71లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసేటప్పుడు మా తాతలు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మా వారసులందరూ బాగుంటారు, వాళ్ళు అనేక రకాల ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు స్థిరపడతారు, తరతరాలు బతుకుతాయని చెప్పి ఆ రోజు 26 ఎకరాల భూమిని ఇచ్చారు. ఆ 26 ఎకరాల భూమిని తీసుకొని నేటికి 40 సంవత్సరాల నుండి అలో నచ్చనంటూ 8,600 ఆర్ కార్డులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. 8,000 ఆర్ కార్డులకు ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఆర్ కార్డులు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంది. ఈ రోజు ఉన్న ప్రభుత్వాలకి బుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ స్టీల్ ప్లాంట్ ని మీరు నడిపించే విధానంగా ఉంటే కార్మికులు తొలగించే అవసరం లేదు. అదే విధంగా స్టీల్ ప్లాంట్లు విఆర్ఎస్ ఇచ్చి ఎంప్లాయీలు బయట పంపించే ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు 5,600 మందిని ఇప్పుడు తొలగించారు, ఇంకా 3,600 మందిని తొలగిస్తామని చెప్తున్నారు. ఈ తొలగించిన వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? 45 సంవత్సరాలు వచ్చిన వాడు ఇంకో దగ్గరికి పనికి వెళ్ళి చేయగలడా? వాడు ఇంకో దగ్గర పని చేయలేడు. అదే విధంగా ఈ రోజు పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, చదువులు చదివించుకోవాల్సిన పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ళ జీతం కోసం పని కోసం వస్తే వాడి ఆధార్ కార్డు బ్లాక్ చేశారు. ఆధార్ కార్డు బ్లాక్ చేయాల్సిన పని ఈ మేనేజ్మెంట్ కి ఎవరిచ్చారు? ఇక్కడ ఉన్న నిరాశ్రితులు దొంగల, లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ ని దోచుకొని ఎక్కడ పట్టుకెళ్ళి అమ్మేస్తున్నారా? గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ని పట్టుకెళ్ళి అమ్మేస్తుంది. అంతేగాని ఇక్కడ కష్టపడుతున్న కార్మికుడు సమ్మె చేస్తే ఆ హక్కు కోసం, ఆ ఉద్యోగ భద్రత కోసం సమ్మె చేస్తే ఆ సమ్మె చేశాడని చెప్పేసి వాడు ఆధార్ కార్డు బ్లాక్ చేశారు. వాడు ఏమైనా టెర్రరిస్టా, లేకపోతే లక్షలైటా, లేకపోతే ఏ విధమైన మనిషి అని చెప్పేసి మీరు ఆయన్ని ఆధార్ కార్డు బ్లాక్ చేయాల్సిన పని వచ్చింది. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో విఆర్ఎస్ పేరు మీద కొంతమందిని తొలగించినప్పటికీ కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సస్పెండ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు, ఎవరో మీ వెనుక నుంచి వెళ్ళి మాట్లాడుతున్నారని మా సోదరిమణి ఎవరో మాట్లాడుతున్నారు. ఆ సోదరిమణిని కొంచెం ఒకసారి మాట్లాడి ఎక్కడ చూడండి, మీ వాయిస్ చాలా క్లియర్ గా రావాలని. ఓకే, గో హెడ్ సార్. అదే విధంగా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు ఏం పని చేసుకోవాలో తెలియలేని పరిస్థితి. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం 70% ఉద్యోగాలు అక్కడున్న సొంత ఊరులకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయాలి. చేయలేని వాడల ఈ 70% ఉద్యోగాలు లేక కార్మికులందరూ దొంగలుగా కొంతమంది తయారైతే ఆత్మహత్యలు కొంతమంది తయారవుతున్నారు, అడుక్కొని కొంతమంది బతుకుతున్నారు. అంటే ఈ రోజు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్ని మీరు ఏ విధంగా కార్మికులకు అండగా నిలబడుతున్నారు? మాకైతే అర్థం కాని పరిస్థితులు ఏంటంటే, కాంట్రాక్ట్ కార్మికుడిని మీరు తొలగించారు, కరెక్టే, మీకు ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువైంది తీసారని చెప్తున్నారు, ఇది బాగానే ఉంది. కానీ ఎక్కడుందో వేరే రాష్ట్రాల నుండో వేరే దేశాల నుండో
కొంతమంది కార్మికులు తీసుకొచ్చి వాళ్ళ చేత పని చేయిస్తున్నారు. 5,500 మంది ఇక్కడ ఉన్న స్థానికుల్ని తీసేసి మీరు ఎక్కడి నుండో 2,000 మందిని మ్యాన్ పవర్ తీసుకొచ్చి వాళ్ళ చేత 200, 300కి మీరు పనులు చేయిస్తున్నారు. ఈరోజు BF3 స్టార్ట్ అయిందని చెప్తున్నారు. BF3 ఫస్ట్ 2007 నుండి కూడా పనిలో ఉండేది. ఇది మూతపడడానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? మూతపడిన ప్లాంట్ ని బతికించామని చెప్తారేంటి? ఆ రోజు గనులు ఇవ్వకుండా, స్టీల్ ప్లాంట్ బాగుపడనివ్వకుండా, నెమ్మదిగా ఆర్థిక వనరులు లేకుండా దెబ్బ కొట్టి ఈ రోజు స్టీల్ ప్లాంట్ మేము బతికిస్తామని చెప్తున్నారేంటి? అంటే మీరు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ బతికిస్తున్నారు? ఒక చేత్తో అన్నం పెడుతున్నాం అని చెప్పి ఇంకో చేత్తో ఆకు తీసేస్తున్నారు. అంటే ఇసుకలో అన్నం పెడుతున్నారు. అది తినమనా వద్దేనా? ఇలాంటి పరిస్థితుల్లోని మేము ఉన్నాం. మా పిల్లల్ని బతికించుకోవడానికి మేము అష్ట కష్టాలు పడి 20,000 జీతం కోసం స్టీల్ ప్లాంట్ లో అడుగు పెడితే ఈ 20,000 జీతం మీకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇదే విషయంపై మరొకసారి నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. నరసింహరావు గారు, ఇప్పుడు వంశీకృష్ణ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని తొలగించిన తర్వాత బయటి వారిని తీసుకొచ్చి అక్కడ చాలా చిన్న కొంతమంది కొంత వేతనాలతోనే వాళ్ళతోని కొనసాగిస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మారిటోరియం ప్రకటించలేదు, విద్యుత్తులో సబ్సిడీ ఇవ్వమంటే అది కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించింది ఇంతకుముందు మనం GSTలో కొంచెం మినహాయించండి అంటే అది కూడా ప్రకటించలేకుండా ఈరోజు సంస్థను కాపాడుతాము, ఖచ్చితంగా రన్ చేస్తామన్న ఈ కూటమి ప్రభుత్వం కావాలనే ఇక్కడ ఏదైతే మిట్టాల్, జిందాల్ కంపెనీలకు కావాలనే అన్ని సౌకర్యాలతో కల్పిస్తూ వారికి సంబంధించిన అనకాపల్లిలో కొంచెం భూమి కూడా కేటాయించినట్టు కూడా తెలిసింది. వారికి రాయితీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి 4.5 సంవత్సరాల నుంచి మేము పోట్లాడుతున్నా వాళ్ళు ఒకదాని తర్వాత ఒక ప్రయోగం చేస్తున్నారు. అందులో లేటెస్ట్ ప్రయోగం ఏంటంటే అనకాపల్లి పక్కన 2,500 ఎకరాలు, మేము 20,000 ఎకరాల్లో నడిచేటువంటి ప్లాంట్కే స్థలం చాలడం లేదు. 2,000 ఎకరాల్లో ప్లాంట్ ఎలా నడుపుతారో తెలియదు. అది 1,40,000 కోట్లు పెట్టుబడి పెడతారని పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇది పచ్చి మోసం. ఆర్సెల్ఆర్ మిట్టలకి సొంత గనులు సమకూర్చమని డైరెక్ట్ గా మిట్టలకి రిప్రజెంటేషన్ చేశారు. అది ఆయన ఢిల్లీ నుంచి వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రకటనలోనే వచ్చింది. ఆ రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని నెమ్మదిగా ఆర్సెల్ఆర్ మిట్టలకు అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నం. దానిలో భాగంగా డిపార్ట్మెంట్ వారికి ఇప్పుడు చేసే ప్రయోగాలన్నీ ఫెయిల్ అయినాయి. గతంలో ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు అనుకున్నట్టుగా అదాని సౌత్ కొరియా కంపెనీకి కానీ ఇంకొకటి కానీ కట్టబెట్టడం వాళ్ళకి సాధ్యం కాల. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ వారీగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేటువంటిది ఆపరేషన్ తో సహా అన్ని విభాగాలు, అందులో పనిచేసేటువంటి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు ఉండరు. RMHP రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంటే మొదట ముడి ఖనిజం వచ్చే దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి సెంటర్ ప్లాంట్. ఈ 2 విభాగాల్లో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి. అక్కడ ఎవరు పనిచేస్తారు? ఇతర రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు. ఇప్పుడు 500 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో. రాబోయే రోజుల్లో వీళ్ళు ఎవడు ఉండరు. 10 విభాగాలకి 10 మంది కాంట్రాక్టర్ల పేరు మీద పెడతారు. ఈ 10 మంది దగ్గర నుంచి తర్వాత ఆర్సెల్ఆర్ మిట్టల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. ఇది వాళ్ళ ప్లాన్. ఆ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడానికి ప్రయోగశాలని ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని పద్ధతుల ద్వారా దీన్ని ప్రైవేట్ చేయడానికి చెయ్యాలో అది ప్రయత్నం చేస్తారు. ఈ పథకంలో కూడా ఫెయిల్ అవుతారు. ఖచ్చితంగా మేము ఏ కాంట్రాక్టర్ని కూడా బయట వాడిని రానివ్వం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పనిలో చాలా ఎక్స్పర్టైజ్, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకనే పని జరుగుతుంది. కానీ వాళ్ళని కానీ లేకుండా చేస్తే ప్లాంట్ మూతపడుతుంది, ప్లాంట్ నడవదు. కాదు నరసింహరావు గారు, ఇప్పుడు నరసింహరావు ఒకే విషయం, ఇప్పుడు వంశీకృష్ణ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే కన్సల్టెంట్, ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులనో వాళ్ళని తొలగించి బయటి వారిని తీసుకొచ్చి పెడుతున్నట్టుగా వంశీకృష్ణ గారు ఇప్పుడు స్వయాన చెప్పారు. ఈ విషయంలో మీరు చెప్తున్నారు అక్కడ బయటి వారిని మేము వారికి అనుమతించబోము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం వంశీకృష్ణ గారు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు వేరే వారిని తీసుకొచ్చి పెడుతున్నారన్నారు. అంటే ఈ విషయంలో మీరేమంటారండి? అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఓకే, అది 13వ తేదీ నాటికి ఎవరు ఈ పెద్ద కాంట్రాక్టర్లు
ఆపరేషన్ మెయింటెనెన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరో నమోదు చేసుకోవాలి వాళ్ళ పేరు. దీని తర్వాత టెండర్స్ పిలుస్తారు. ఆ టెండర్స్ అయిన తర్వాత వాళ్ళు రావాలా. ఎవడొస్తాడో మేము చూస్తాం, ఎవరిని రానివ్వం, అడ్డుకుంటాం. ఈ రోజు బయట వాళ్ళని తీసుకొచ్చైనా లోకల్ వాళ్ళతో పని చేయించకుండా లోకల్ వాళ్ళని తీసేయాలనేది ప్రభుత్వం కుట్ర. అది కరెక్ట్. వంశీకృష్ణ చెప్పింది అది వాస్తవం. దాన్ని మేము అడ్డుకోవడానికి కూడా వంశీకృష్ణ కూడా ఉన్నాడు. మేమందరం కలిసి మొన్న మీటింగ్ అనేటువంటి జరిగింది 11వ తేదీన. దీన్ని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఎవరిని రానేమో అనేటువంటిది మా యొక్క విధానం. రైట్ సార్, మరొకసారి మీ వద్దకు వస్తాను సార్. కంక్లూడ్ గా మీ దగ్గరనే వస్తాను కాబట్టి ఇంకోసారి ఆదినారాయణ గారి దగ్గర వెళ్దాం. ఆదినారాయణ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెస్మెంట్ మేనేజ్మెంట్ ద్వారా బిడ్స్ కూడా ఆహ్వానిస్తున్నారు. తద్వారా వారికి సంబంధించిన కొంతమందిని కావాలని ఇప్పుడు మనం నరసింహరావు గారు చెప్తున్నట్టుగా అంచెలంచెలుగా ఒక్కొక్క ప్రైవేటీకరణ చేస్తున్న భాగంలోనే చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా దానికి సంబంధించిన వారు ప్రయోగశాలగా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరెలా స్పందిస్తారండి? కరెక్టే. గవర్నమెంట్ విధానం దీన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని భాగంలోనే వాళ్ళు ఇక్కడ కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నారు. ప్లాంట్ లో స్పైర్ పార్ట్ లేకపోతే పని చేయదు. అటువంటి స్పైర్ పార్ట్ లేదు, మనుషులు లేరని ఆఫీసర్ గాని వర్కర్ గాని చెప్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, డిస్మిస్ చేస్తున్నారు. అంటే వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఉండవలసిన పని అనేది ఎక్కడ కూడా వాళ్ళు సమర్థవంతమైనటువంటి సేఫ్టీ ఇటువంటి ప్రికాషన్స్ ఏం పనిచేయలేదు. ఒకటి బయట వారిని తీసుకురావడం అనేది మీకు గుర్తు చేస్తున్నాం. 83-84లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఆంధ్రులు పనికిరారని చెప్పేసి బీహార్ నుంచి అటు ఒరిస్సా నుంచి తీసుకొచ్చారు అనేక వేల మందిని. ఆ రోజు ఆంధ్రులందరం కూడా తిరగబడి తరిమి కొట్టారనమాట. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ ప్రాంతీయంగా ఎవరైతే ఉపాధి పోయిందో, ఉపాధి దొరకకుండా ఉన్నారో, ఈ ప్రాంతీయ ఇవన్నీ కూడాను ఒక అనేక సమస్యలు ఎదురయ్యి, ఆర్థిక సమస్యలు ఎదురయ్యి పెద్ద ఎత్తున పోరాటాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతాయనేది రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని గవర్నమెంట్ చట్టం ఏదైతే ఉంది, ఇవాళ గవర్నమెంట్ ఇవాళ చెప్తున్నారు మాట ప్యాకేజ్. ఇవాళ భారతదేశంలో 1,75,000 కోట్ల రూపాయలు ఈ పాస్కో ఇటువంటి జిందాలు ఇటువంటి పరిశ్రమలన్నిటికి కూడాను నెప్పండ్రో 1,75,000 కోట్ల లోన్లు ఇచ్చారు. ఇవాళ కూడా ఒక్క పేమెంట్ చేయలేదు. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి రైట్ ఆఫ్ చేశారనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నువ్వు ఏదైతే పెట్టుబడి పెట్టావో దాన్ని రైట్ ఆఫ్ చేయండి, ఇంట్రెస్ట్ వే చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి 1 కోటి మందికి వాళ్ళ ప్లాంట్ 1 కోటి మందికి ఉపాధి చూపెడుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 మిలియన్ టన్నులు కాదు 20-30 మిలియన్ టన్నులకు కావాల్సినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఉందన్నమాట. దానికోసం నువ్వు ఆలోచించకుండాను ఆర్సీ మెట్టలు నువ్వు ఇస్తావు, లేకపోతే ఇంకో దగ్గర కడపలో కడతాము ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా గత 20 సంవత్సరాల నుంచి కడప కడతామని అన్నారు. బ్రాహ్మణి స్టీల్ అన్నారు, అక్కడ బయ్యారంలో ఇంకో స్టీల్ ప్లాంట్ అన్నారు. ఇవన్నీ కూడా రాలేదన్నమాట. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాల్వంచ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఎన్ఎండిసిని మూసారు, కానీ ఇవాళ అది కూడాను తెరిపించలేని పరిస్థితి ఇవాళ ఉందన్నమాట. అందుకని ఆదినారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంపై మేము చొరవ తీసుకుంటాము, దాన్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో మేము ఎక్కడ కూడా మేము దాన్ని ప్రైవేటీకరణ చేయము అని హామీ ఇచ్చారు. ఈ రోజు 21 మంది ఉన్నారండి. అయినప్పటికీ వాళ్ళు ఎందుకు కేవలం విశాఖపట్నం నుంచెల్లే ఉన్నారు కదా స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన, ఇప్పుడు లోక్సభలో కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మాతో పాటు పోరాటంలో ఉండి 22 మంది అఖిల పక్షం ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, చేయకపోతే మేము చేస్తామన్నారు. ఈయన ఎందుకు అఖిల పక్షం చేయరు? లేకపోతే 22 మంది ఎంపీలు వెళ్ళి అక్కడ ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడరు? గతంలో ఎర్రంనాయుడు గారి నాయకత్వంలో మాట్లాడారు కదా. వాజ్పేయి గారు ఆ రోజు ఇంట్రెస్ట్ హాలిడే ఇచ్చారు, మీ ప్లాంట్ ని గవర్నమెంట్ లో నడుపుకోండి అని చెప్పారు మాట. ఆ రోజు ప్రైవేటీకరణ ఆ రోజు 22 మంది ఎంపీలు ఆపారు కదా. ఇవాళ 22 మంది ఎంపీలు దేనికి తలొగ్గి వెళ్ళలేకపోతున్నారు? అఖిల పక్షాన్ని ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? వీళ్ళు చేత కాకపోతే దేశంలో ఇతర పార్టీలు కూడా సిపిఐ, సిపిఎం, ఇవాళ జనతాదళ అందరూ కూడా వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు చేతనైతే వీళ్ళు చేయాలి, లేదంటే వాళ్ళందరినీ పిలవాలన్నమాట. ఇంకెక్కడ విజనరీ ఉంది? ఇంత పెద్ద పరిశ్రమని ఈ లెజెండరీ అనేది ఎక్కడ కనబడుతుంది? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకేమో అక్కడ అన్ని రాష్ట్రాల్లోని అన్ని వసతులు కుదురుస్తున్నాం, ఈ రాష్ట్రంలోనేమో వాళ్ళకి వసతి కుదురుతాను. నడుస్తున్న ప్లాంట్ లోని 1 కోటి మంది బతికేటువంటి ఫ్యాక్టరీలోని నువ్వు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, లేకపోతే రాష్ట్రంలోని
పార్లమెంట్ ముందు వచ్చి నిలబడ్డారనమాట. పార్లమెంట్ లో మా కార్మికులు పోరాటం చేస్తుంటే పార్లమెంట్ ఎదుట వచ్చి తెలుగుదేశం ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా వచ్చి మీ పోరాటానికి మేము నిలబడుతున్నాం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసిన పోరాటాన్ని, కార్మిక వర్గం రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారు. కానీ ఇవాళ రాజకీయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎదుర్కోవడానికి, ఇక్కడ సమస్య పరిష్కారం చేయడానికి వారు సిద్ధపడాలి. లేదంటే రాష్ట్రంలో మరొక ఉద్యమానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధం అవుతారని కూడాను చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నారు. రైట్ సార్, ఇదే విషయంపై నమ్మి రమణ గారి దగ్గర వెళ్దాం. రమణ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఈ రోజు విశాఖపట్నం సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీకి అనేక మంది కార్మికులు రోడ్ల పడుతున్నారు, అది వాస్తవం. కానీ ఈ విషయాన్ని ప్రజలు మీతోటి ఎందుకు మెమీకరిస్తలేరు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పుకుంటూ పోతున్నారో, ప్రజాదరణ పొందుతున్నారో, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఈరోజు ఖచ్చితంగా మేము నెక్స్ట్ కూడా మేమే వస్తామని చెప్పుకుంటూ పోతున్నారు. ఈ విషయంలో అనేక సార్లు బీజేపీ కానివ్వండి, జనసేనకు సంబంధించింది పవన్ కళ్యాణ్ గారు చాలా ఖచ్చితంగా ఈరోజు విశాఖకు సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులతో వచ్చి సంఘీభావం ప్రకటిస్తూ విశాఖకు సంబంధించిన ఆంధ్రుల హక్కు అని నినదించిన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈరోజు మౌనం పాటిస్తున్నారు? ఈరోజు ప్రతి విషయంలోనూ రాజకీయంగా కూటమిగా ఏర్పడ్డ జనసేన కానివ్వండి, లేకపోతే చంద్రబాబు తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఒక బీజేపీ మినహా తెలుగుదేశము జనసేన చాలా ఖచ్చితంగా చెప్పింది, ఖచ్చితంగా మేము కార్మికుల పక్షాన్ని నిలబడతాము, విశాఖ ఉక్కును కాపాడుకుంటామని చెప్పారు. ఈరోజు ఒక్కసారిగా ప్లేట్ ఎందుకు ఫిరాయించినట్టుగా మనం ఎందుకు ఈరోజు ప్రతి విషయంలోనూ జనాదరణ పొందుతున్నా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎందుకు ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు ఈ స్టెప్స్ తీసుకుంటున్నట్టుగా మనం భావించవచ్చు? దాన్ని అన్ని పరిశీలించాలని చూసినప్పుడైతే ఈరోజు కేవలం మనం ఒకవేళ కనుక పూర్తిగా మనము దీని మీద సమీకరించినట్టయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సాతో పాటు 8 చోట్ల అత్యంత నాణ్యమైన ముడి సరుకులు సరఫరా చేయడానికి గనులను కేంద్ర ప్రభుత్వం నిట్టల్ సంస్థకు కేటాయించింది. 8 గనులను 8 చోట్ల ఛత్తీస్గఢ్, ఒడిస్సాకు సంబంధించిన 8 చోట్ల అత్యంత ముడి సరుకులు కలిగి ఉన్న గనులను ఈరోజు మిట్టల్ సంస్థ కేటాయించింది. దీని అంతటికీ అసలు ఎందుకు? దాని విషయం ఇంకోటి, ఈ ఖజానాని బైలాదాలా నుంచి వెళ్ళి, బైలాదా అంటే బైలదిల్లా నుండి విశాఖపట్నంకి తరలించడానికి పూర్తిగా సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీని అంతటికి కారణం ఏంటి? అసలు విశాఖకు సంబంధించింది ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? ఒక సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపెడుతున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే జనసేన కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, కార్మికులతోని కలిసి ఎందుకు పోరాటం చేయట్లేదు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక మాటగా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ విషయం పట్ల ప్రభుత్వాలు ఎందుకు తన తీరును మారేస్తున్నాయి? బీజేపీ ప్రభుత్వానికి సంబంధించింది ఈరోజు ప్రతి విషయంలోనూ కార్మికులకు అండగా నిలబడుతున్నానన్న బీజేపీ ప్రభుత్వాలు, బీజేపీ రాజకీయ నాయకులు ఈరోజు విశాఖపట్నానికి సంబంధించిన వేలాది మంది కార్మికుల వైపు ఎందుకు వారి ప్రేమగా చూడట్లేదు? వారిని సంబంధించి ఈరోజు మరొకసారి మనం చూసాం, కన్నం నాయుడు అనే అతను ఈరోజు మరొకసారి బలవన్మరణానికి కారకులయ్యారు. ఎందుకు? ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు అయినటువంటి కన్నం నాయుడు గారు ఈరోజు చనిపోవడానికి కారణం ఏంటంటే ఆర్థికంగా తనకు సంబంధించిన ఎన్ని బాధలు ఉన్నాయో దానికి సంబంధించిన తొలగించిన తర్వాత నేను ఎలా కష్టపడినా నాకు సంబంధించిన కుటుంబాన్ని ఎలా పోషించాలి అనే ఆ విషయం రావడంతో మనస్తాపం చెంది తర్వాత అతను ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారకులు ఎవరు? రాష్ట్రానికి సంబంధించింది. సరే, ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా ఒక్కసారిగా పేరుగాంచిన విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఈ విషయానికి చూస్తే ఇంకొక విషయాలు మన వంశీకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు. బయటి వారిని తీసుకొచ్చి ఈరోజు ఎక్కడైతే లోకల్ యువకులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించకుండా వారిని ఉద్యోగాల నుంచి వెళ్ళి తొలగించి బయటి వారిని తీసుకొచ్చి చాలా చులకనగా వారికి సంబంధించిన కేవలం కొద్ది మాత్రమే జీతభత్యాలు ఇచ్చుకుంటూ వారిని ఉద్యోగాల పెట్టుకుంటున్నారు. అంటే దేనికి నిదర్శనం? ఈ విషయంపై మనం ఒకసారి నమ్మి రమణ గారి దగ్గరికి వెళ్దాం. రమణ గారు ఈరోజు ప్రస్తుతం కావాలనే కుట్రపూరితంగానే రాజకీయ పార్టీలు ఈరోజు కావాలనే ఈరోజు ఇంత కపట నాటకం ఆడుతున్నారు, సౌతి తెల్ల ప్రేమ చూపెడుతున్నారు విశాఖ కార్మికులతోనండి. దీని విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీది నెక్స్ట్? సార్, ఈరోజు కార్యాచరణ ఏంటంటే ఈరోజు నిర్వాసితులుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాము. ఈ పనిచేసిన భాగంలో మాకు రెక్కాడితే తప్ప డొక్కాడదు.
ఈ రోజు ఈ రెక్కాడు డొక్కాడు దాంట్లోనూ మేము ఎక్కడికొక్కడికి వలస పనిలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా ఇక్కడ 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన వెంటనే సుమారుగా 2,000 మంది కొత్త కార్మికులని ఛత్తీస్గఢ్ నుంచి బీహార్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి 24 hours అన్నం పెట్టి వాళ్ళు ఇచ్చిన జీతంతో పని చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కనీస వేతనం అడగకూడదు, పని భద్రత ఉండకూడదు అనే నినాదంతోనే ఈ రోజు చిన్న కాంట్రాక్టులని క్లోజ్ చేసి టీఎంసీలు తీసుకొచ్చారు. అదే టీఎంసీని ఈ రోజు క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఓఎన్ఎంసీని మొత్తం ఆపరేషన్ మెయింటైన్ తీసుకొచ్చి జూన్లుగా అప్పచెప్తున్నారు. దీన్ని మేము కార్మికుల్లో ఇంటింటి ప్రసారంలోకి వెళ్తున్నాం, కార్మికులు కూడా వివరిస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా రెక్కడితే డొక్కాడు నేను కార్మికులం కాబట్టి మేము పెద్ద ఎత్తుని రాబోయే రోజుల్లో ఒక పెద్ద కార్యాచరణ చేసుకుంటున్నాం. ముందు పాత వారిని తీసి కొత్త వారిని పెట్టడం అనేది అన్యాయం అనేది లోపలికి వచ్చిన స్థానిక నాయకులు కూడా మేము వార్డు కార్పొరేటర్లు కూడా నిలదీయడం జరుగుతుంది. దీన్ని పెద్ద చర్చ కూడా జరుగుతుంది. ఏదైనా రాబో రోజుల్లో వీళ్ళు రాజకీయ ఏజెండాగా అమర నిరాదీక్ష చేసి కార్మికుల ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు అధికారులకు ఎక్కిన తర్వాత ఈ రోజు 4,500 కార్మికులు తొలగించడం అనేది దుర్మార్గంగా కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే 2021 జనవరి 27వ తేదీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం మూసేస్తాం అనేది బీజేపీ ఏజెండా ఇప్పటికే చెప్తుంది. దాన్ని అమ్మనవ్వం, దాన్ని మేము ప్రభుత్వ సంస్థలో కొనసాగించి ఉన్ని కార్మికులు ఉపాధి భద్రత కల్పిస్తాం, ఉన్న నిర్వాసితులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామనేసి ఈ యొక్క జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. ఇప్పుడు కార్మికులు తొలగించే విధానంలోనే నీ పాత్ర అనేది ఈ రోజు కార్మికులందరూ కూడా ప్రజలు కూడా ఎదిరించిన సిద్ధంగా ఉన్నారు. ఇదేమి మామూలుగా రాజకీయ ఏజెండా కాదు, ఇది పొట్టకొట్ట కోసం. దీన్ని పొట్టకొడితే మాత్రం కార్మికులు చదివించే పరిస్థితి లేదు. మీరు కార్మికులు తీయాలని డిసైడ్ చేసినప్పుడు కొత్త కార్మికులు ఎందుకు తీసుకుంటున్నారనేది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కార్పొరేట్లు అడగట్లేదంటే వాళ్ళకి ఏం ముడుపులు అందుతున్నాయో కూడా మాకు చెప్పాలి. లేదనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మేము 1600 రోజులు మేము టెంట్ నడిపించాం. ఈ టెంట్ని వర్షం కారణంగా పోలీసుల ద్వారా తొలగించేశారు. ఇప్పుడు మళ్ళీ టెంట్ వేసి మేము చేద్దామంటే ఆ టెంట్కి మొత్తం ఫినిషింగ్ కట్టారు. ఇంకా 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ 6 నెలల బోర్డు ఎలా పెడతాడు అనేది మేము కూడా ప్రశ్నిస్తున్నాం. మా నిర్వాసితులుగా మేమంతా ఆత్మహత్యలు తప్ప మరే మార్గం లేదు. అయితే ఉద్యోగాలు ఇవ్వాలి లేదు. ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నది నమ్మి రమణ గారు, పోరాటం ద్వారానే సాధించుకోవాలి కానీ ఆత్మ బలిదానాలు ఆత్మహత్యలు అనే పదాన్ని ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. ఖచ్చితంగా మీరు పోరాటం చేస్తేనే సాధించగలుగుతారు. పోరాటంతోనే మీరు మీ హక్కులను సాధించాలని మేము ఆశిస్తున్నాం. ఈ విషయంపై వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. వంశీకృష్ణ గారు ఇప్పుడు మన మిత్రుడైనటువంటి నమ్మి రమణ గారు అన్నారు, ఖచ్చితంగా ఎవరైతే బయట నుంచి వెళ్ళి వచ్చిన కార్మికులను అడ్డుకుంటాం, ఎవరిని కూడా అక్కడ ఎవరైతే బయట నుంచి వెళ్ళి బీహార్ కానివ్వండి లేకుంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి వెళ్ళి కార్మికులను తీసుకొస్తున్నారో చిన్న చిన్న వేతనాలు ఇచ్చి వారిని అడ్డుకుంటామని చెప్తున్నారు. అంటే లోకల్గా మీరు ఏదైతే భూములు ఇచ్చేసిన తర్వాత అక్కడ తమ భూములకు పరిచింది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తారని చెప్పిన తర్వాత మీరు ఈరోజు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా వచ్చారని చెప్తున్నారు. నరసింహరావు గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా అడ్డుకుంటారని చెప్తున్నారు. దీని మీద మీ వ్యాఖ్య ఏంటండి? రేపు రాబోయే కార్యక్రమాలు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈరోజు స్టీల్ ప్లాంట్ లో భూములు ఇచ్చిన నిర్వాసితులుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం. ఆంధ్రులు అందరూ కూడా మంచి మనసు కలవాలని మేము అనుకొని ఎక్కడి నుండి వచ్చే వాళ్ళకి పని చేస్తున్నా వాళ్ళే ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎవరైతే వలస వచ్చే వాళ్ళు కాకుండా స్థానికులుగా భూములు ఇచ్చి కోల్పోయిన నిర్వాసితులందరినీ కూడా ఉపాధి కల్పిస్తారని ఆలోచన వాళ్ళలోని కలిగి వాళ్ళు చేస్తారనే ఆలోచన మాలో ఉంది. కాబట్టి ఈ రోజు వస్తున్న కార్మికుల్ని మేము అడ్డుకోకుండా ఆగాం. ఇదే తరంలో కానీ ఉండేలాగా ఉంటే మేమైతే మటుకు మా వైఖరి మేము చూపిస్తూ ఆంధ్రుడు ఎంత శాంతంగా అయితే ఉంటాడో అంత వ్యత్యాసంగా కూడా ఉంటాడు. వారికి అడ్డుగా నిలబడితే మేము మసైపోతాం అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. గత ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ మీద కాస్తో కోస్తో వెనుక చూపిస్తూ వాళ్ళు చేస్తున్న సాయం చేస్తూ వాళ్ళు స్టీల్ ప్లాంట్ ని పట్టించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉండేటప్పటికీ ఇప్పుడు ఉన్న గద్దెనెక్కిన ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ టెంట్ దగ్గర కోరవనపాలెంలో మేము టెంట్ వేసి కూర్చునే దగ్గరకు వచ్చి మీరు హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బహిరంగ పెద్ద సభ పెట్టారు. 24 గంటలు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి ఎందుకు పట్టించుకోలేని పరిస్థితి వచ్చింది? ఇక్కడ ఉన్న కార్మికులు తీసేస్తుంటే మీరు ఎందుకు
మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా జాలి హృదయం వస్తుడని చెప్తారు. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేను ముందున్నానని చెప్తూ ఉంటాడు. ఈ రోజు ఇక్కడ 5,600 కుటుంబాలు రోడ్డుని పడి ఆకలితో బాధలు పడుతుంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళారయ్యా పవన్ కళ్యాణ్ గారు అని మాకు అర్థం కాలేని పరిస్థితి. మాకు వెతికినా దొరకని ప్రశ్నలు ఏంటంటే, ఏదో జాలి హృదయం నేను సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు నోరిప్పడం లేదు? కేంద్ర ప్రభుత్వంతో నేను ఒప్పించగలను, నాకు ఒక సీటు ఇవ్వండి, నేను వాళ్ళని మాట్లాడి వాళ్ళు ఒప్పించగలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక సీట్ ఏంటి 3 ఎంపీ సీట్లు ఇచ్చారు, 21 ఎమ్మెల్యే సీట్లు. 100కు 100% మీరు పోటీ చేసినవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఎందుకు ఈ రోజు ఈ కార్మికుల పట్ల మీరు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు? అదే విధంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో పల్లా శ్రీనివాసరావు గారు 7 రోజుల అమరనిరాహార దీక్ష చేసి ప్రాణాలు త్యాగం చేసిన వ్యక్తి ఈ రోజు ఆయన నియోజకవర్గంలో ఆయన నివసిస్తున్న నివసంలో వర్కర్లందరూ కూడా రోడ్డును పడిపోయి ఎక్కడ బెచ్చబెత్తుకొని బతుకుతున్నారో కనీసం మీరు ఆలోచన చేయకుండా చూడకుండా మీరు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారంటే మీరేం ఆలోచన చేస్తున్నారు? ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో భూములు ఇచ్చిన నిర్వాసితుల పరిస్థితులు ఉంది. అమరావతిలో భూములు ఇచ్చిన నిర్వాసితులకి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు? ఆ నిర్వాసితులు మీరు ఎంత బాగు పెట్టారు? మరి ఇక్కడ ఉన్న నిర్వాసితులు ఎందుకు? మేము నిర్వాసితులుగా ఇక్కడ ఉండి బతికి ఉన్న కూలి పని కూడా చేసుకొని లేని అవకాశం కల్పించారు. సరే, మేము ఒక దగ్గర వర్క్ చేస్తున్నాం, మేము సమ్మె చేసాం. సమ్మె చేసిన దగ్గర మమ్మల్ని ఆపేశారు. సరే ఆపేయండి, అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటాం, ఇంకో కాంట్రాక్టర్ ఎవరో పెట్టుకుంటారు కదా. ఆ అవకాశం కూడా మీరు కల్పించకుండా ఆ ఆధార్ కార్డు బ్లాక్ చేసి కార్మికులందరినీ బయట పెట్టేసి ఏ ఒక్క కార్మికుడు కూడా తీసేసిన కార్మికుడు ఎవరు కూడా స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టనకుండా మీరు ఆధార్ కార్డులు బ్లాక్ చేయాల్సిన పని మీకేంటి? వాళ్ళే లక్షలైట్లో మేము ఇదే విషయంపై ఒకసారి మేనేజ్మెంట్ ఏదైతే మీకు తప్పుడు సమాచారం ఇస్తుందో ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్, ఆ రోజు 3 మిలియన్ ఉన్న స్టీల్ ప్లాంట్ ని 22,000 మ్యాన్ పవర్ ఉండేది. ఈ రోజు 7 మిలియన్ అవుతున్న స్టీల్ ప్లాంట్ కి 14,000 మ్యాన్ పవర్ ఉండడం కరెక్ట్ ఏంటి? ఆ రోజు ఎక్కువ ఉన్నప్పుడు మీరు కరెక్ట్ చేసినప్పుడు ఈ రోజు తక్కువ ఉన్నప్పుడు కరెక్ట్ ఎలాగ అవుతుంది? ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్ గా మనం నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. నరసింహరావు గారి తర్వాత మనం ఆదినారాయణ గారి దగ్గరికి వెళ్దాం. నరసింహరావు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో అత్యధికంగా ఏదైతే చెప్పుకుంటా పోతుందో ప్రజా ఆదరణ పొందుతుంది, మేము ఇంకా ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్తున్న కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటా పోతుంది. బీజేపీ కూడా తన బలాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈరోజు అనేక విషయాలు మనం వంశీకృష్ణ గారు చెప్తున్నారు. ఆధార్ కార్డ్ బ్లాక్ చేసేశారు. ఒక కాంట్రాక్ట్ దగ్గర పనిచేసినప్పుడు ఆయన తొలగించిన తర్వాత వారికి వేరే కాంట్రాక్టర్ దగ్గర పనిచేయకుండానే వాళ్ళ ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఆ అధికారం ఎవరిచ్చారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? ఇంకొక విషయం ఏంటంటే ఇదే గనుక ఈరోజు అమరావతి నిర్మాణంలో ఉంది కదా, ఈరోజు అదే స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ఉత్పత్తి పెంచుకుంటూ పోయి అమరావతికి కావలసిన స్టీల్ను మన సంస్థ ద్వారానే విశాఖ ఉక్కు ద్వారానే మనం సరఫరా చేసుకోవచ్చు కదా. ఎందుకు ప్రభుత్వం ఈరోజు కావాలని కుట్రపూరితంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను మూతేయడానికి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నదండి? ఈ విషయంపై మీ కార్యాచరణ ఏంటి? రేపు రాబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ఇది రాజకీయ నిర్ణయం. బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేది రాజకీయ నిర్ణయం. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు కూటమి పార్టీలు దాసోహం అయ్యాయి. అందువల్ల ఈరోజు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. కర్ణాటకలో కేవలం 5 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమ మూసేస్తే దానికి 15,000 కోట్లు ఇచ్చారు. కానీ మాకు ఇక్కడ విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ 70 లక్షల టన్నుల ఉత్పత్తి చేయగలిగినటువంటి దానికి సంవత్సరాన్ని సాలిగిన మేము ఉత్పత్తి చేస్తే 40 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. అందుకని దీన్ని నడిపించాలంటే బోల్డని మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉండి మాకు ఇవ్వకపోవడానికి కారణం దీన్ని బలహీనపరిచి ప్రైవేటు వాడికి అప్పచెప్పాలనేది. ఇది రాజకీయ విధానం. ఈ రాజకీయ విధానంలో ఇప్పుడు కూటమి నాయకులు, రాష్ట్ర నాయకులు, కేంద్రం కుమ్మక్కైపోయారు. ఇందులో తిరుగులేదు. ఇది ఈ రోజు ఏర్పడినటువంటి ఇబ్బంది. దానివల్ల కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించడం, పర్మనెంట్ వర్కర్లను బీఆర్ఎస్ తో బయటికి పంపించడం, అలాగే ఉన్న ఉద్యోగులకు మీద ఆర్థికంగా
వాళ్ళకు వచ్చేటువంటి హక్కుల్ని తొలగించడం, నిర్బంధాన్ని ప్రయోగించడం, ఇవన్నీ ఒకే మారు ఒక ప్రయోగశాలగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం తమ కుట్రలో భాగంగా చేస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి మా ప్రయత్నం ఏమిటనంటే, రాష్ట్రంలో ఈ రోజు ఇప్పుడు అక్కడ ఉన్న యూనియన్లన్నీ కూడా కలిసి పర్మనెంట్ కాంట్రాక్ట్ లేబర్ అధికారులు అందరం కలిసి పోట్లాడుతున్నాం. విశాఖ ప్రజల యొక్క మద్దతు మాకుంది. అందుకని ఇప్పటి వరకు జరిగిన అన్ని పోరాటాలు బ్రహ్మాండంగా జయప్రదం అయ్యా. ఇప్పుడు అదే చాలదు, రాష్ట్ర ప్రజలు మద్దతు కావాలి. ఉభయ రాష్ట్రాలు ఆనాడు తెలుగు ప్రజలు జాతి అంతా కూడా పోట్లాడి 32 మంది ప్రాణాలు, వరంగల్లో, హనుమకొండలో, మహబూబానగర్ లో ఒక జిల్లాని కాదు రాష్ట్రం యావత్తు గగ్గోలు పెట్టి సంవత్సర కాలం తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రతిఘటించి పోట్లాడి సాధించుకున్నటువంటి ప్లాంట్ ఇది. ఎవడి దయాదాక్షణ కరుణా కటాక్షాలతో రాలా. మళ్ళా అట్లాంటి ప్రజలందరూ కూడా సహకరించాలని, ప్రజలందరూ ఒకటి కావాలని, తెలుగు జాతి ఒకటై ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ముందుకు రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అతి భారీ పరిశ్రమ, ఏకైక పరిశ్రమ, 30,000 మంది ఒకే చోట పనిచేసేటువంటి పరిశ్రమ, 1,00,000 మందికి అన్నం పెట్టి ఉపాధి చూపిస్తున్నటువంటి పరిశ్రమ, దీన్ని కాపాడుకోవడం ప్రజలందరి యొక్క కర్తవ్యం. ప్రజలందరూ కూడా కలిసి రావాలని ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై కంక్లూడ్ గా ఆదినారాయణ గారి దగ్గరికి వెళ్దాం. ఆదినారాయణ గారు, ఇప్పుడు ఏదైతే మన మిత్రులు నరసింహరావు గారు చెప్పినట్టుగా ఉభయ రాష్ట్రాల ప్రజలు కూడా మద్దతు అవసరము. ఈరోజు కేవలం విశాఖపట్నం వాసులైనటువంటి వారి సంపూర్ణ మద్దతు ఇస్తున్నప్పటికీ ఉభయ రాష్ట్రాల ప్రజలు వచ్చేదేనే ఈరోజు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, కర్మాగారాన్ని మనం కాపాడగలుగుతాం చెప్తున్నారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన జనసేన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో, వారు ఖచ్చితంగా ప్రజాదరణ పొందుతుంది. మేము ప్రయోగానికి సంబంధించింది మనం ఎప్పుడైనా చేస్తున్నామని చెప్తున్నారు. ఎంతవరకు దీన్ని నమ్మొచ్చు? విశాఖ ఉక్కు తిరిగి మరొకసారి ఎవరైతే తమనంపల్లి అమృతరావు గారు అమరత్వంతో 32 మంది కార్మికుల ప్రాణ బలిదానాలతోని ఉక్కు కారాగారాన్ని మళ్ళీ కాపాడుకోగలుగుతామనే ఒక విశ్వాసం మీ దగ్గర ఉందా? ఎలా దీని కార్యాచరణ మీరు ఎలా ఉండబోతుందండి రేపు రాబోయే కాలంలో? విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటం నిర్మాణం 85లో ఆపేస్తా ఉన్నా, 98లో మూసేస్తా ఉన్నా, ఇప్పుడు కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతా ఉన్నా సరే మా పోరాటం 35 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ నిర్వాసులకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుంది. అందుకని మేము ఉత్తరాంధ్ర నుంచి అటు అనంతపూర్ వరకు కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించుకుంది విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని 150 సీట్లు గెలిచారనమాట. ఇటువంటి పోరాటం చేస్తున్నటువంటి నాయకుల మీద కక్ష చర్యలు, అటువంటి ఉద్యోగుల మీద ఉద్యోగాలు తీయటం, నిర్వాసులకు అన్యాయం చేయడం ఇటువంటి చేస్తున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రకమైన చర్య చేయలేదన్నమాట. ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు న్యాయసమ్మతంగా విశాఖ ఉక్కు కర్మాగారాల్లో లాభాలు తీసుకొచ్చి టర్నౌట్ చేసి 16,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చినటువంటి కార్మిక వర్గం, 120% ఉత్పత్తి తీసినటువంటి కార్మిక వర్గం మీద ఇవాళ దాడి జరుగుతుంది. ఆ దాడి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆపుకోండి. మేము రాష్ట్ర ప్రజల దగ్గరికి, అందరి దగ్గరికి కూడా వెళ్తాం. ఇవాళ మీరు అమ్మాలనుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థలాలు అమ్ముకున్నా అంటే దేశంలో మళ్ళా చట్టం చేస్తేనే గానీ విశాఖ ఉక్కుని ఒక సెంటు భూమిని కూడా మీరు అమ్మలేరు. కేవలం తనఖా పేరు మీద, లీజుల పేరు మీద ఇవాళ భూ కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు మీరు మానుకోండి. ఇవాళ ఈ ఫ్యాక్టరీ 20 మిలియన్ టన్నులు చేస్తే ఆంధ్రలో 1 కోటి మందికి ఉపాధి దొరుకుతుంది. దానికోసం ప్రయత్నం చేయండి. ఉద్యమాలు అంచడానికి మటుకు ఇవాళ న్యాయసమ్మతంగా చేసినటువంటి శాంతియుతంగా 4.5 సంవత్సరాల నుంచి మీ నాయకత్వంలో పోరాటం చేశాం అనమాట. ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పోరాటం చేశాం. గత ప్రభుత్వం నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాయకత్వంలోనే మేము పోరాటం చేశాం. ఇవాళ పోరాటాన్ని మీరు ఎక్కడ అనగొట్టాలంటే మటుకు మేము సహించేది లేదు. శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు కూడా ప్రతి జిల్లాలోని ప్రతి వాళ్ళకి కూడాను ఈ కార్యక్రమం అనేది ఒక పెద్ద ప్రజా పోరాటానికి కింద నిర్వహించడానికి ఎవరైతే విశాఖ ఉక్కుని అమ్మాలనుకున్నారో ఆ రాజకీయ పార్టీలు వచ్చే కాలంలోనే ఎట్టి పరిస్థితుల్లోనే రాజకీయంగా కానీ వాళ్ళ మనుగడ కూడా పూర్తిగా నష్టపోతారని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రజలకి అప్పీల్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో నుండి ఇప్పుడైనా సరే మించిపోయింది పార్టీ తెలుగుదేశం పార్టీ.
వాళ్ళు ఎన్డీఏ కూటమి అఖిల పక్షాన్ని పిలవండి. మీరు చేత కాకపోతే విశాఖపట్నం మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోని మీరు పోరాటం చేయండి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పుల్ని రద్దు చేయండి. నిర్వాసితులకు కానీ ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఉపాధి చేస్తే ఆకలి పోరాటం, ఈ పోరాటం అనేది ఎవరు ఎన్నాళ్ళైతే ఎప్పుడు కూడా ఇది మూసిపోదన్నమాట. 8,000 మంది నిర్వాసితులకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. 16,000 భూములు ఇచ్చినటువంటి నిర్వాసితుల్ని ఈ రోజు వరకు ఈ దేశంలో ఎక్కడ కూడా అన్యాయం చేయలేదన్నమాట. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీరు చేస్తున్నారు. దీన్ని వెంటనే మీరు సమరించుకోకపోతే మటుకు ఇవాళ శ్రీకాకుళం నుంచి మేము అనంతపూర్ వరకు పాదయాత్రలా రాజకీయ పోరాటం చేస్తాం. అందరినీ ఐక్యం చేసి ప్రజల్లో ప్రజా పోరాటం కింద థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదినారాయణ గారు. ప్రస్తుతం ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించింది అది కార్మికుల హక్కు, ఆంధ్రుల హక్కు, దాన్ని కాపాడడానికి ఎంత ఎక్స్ట్రీమ్ అయినా వెళ్తామని మనకు సంబంధించిన నరసింహరావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, వంశీ కృష్ణ గారిని, నమ్మి రమణ గారిని చాలా క్లియర్గా చెప్పారు. ఒక విషయం, ఆత్మహత్య మాత్రం చేయకూడదు. పోరాటాల ద్వారానే ఏదైనా సాధించవచ్చు. ఆత్మహత్యలు చేసుకోవడానికి ఫోర్సైజ్ టీవీ ఎక్కడ కూడా ప్రోత్సహించదు. ఖచ్చితంగా మీరు పోరాటం చేస్తే, మీ హక్కులను కాపాడుకోవడానికి పోరాటాలు చేస్తే ఖచ్చితంగా మీ హక్కులను తీరుస్తారు అని మనం వారికి ఆశ్వాసం కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వానికి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నది ఫోర్సైజ్ టీవీ. ఈరోజు అమరావతి యొక్క ప్రధానమైన, ప్రపంచవ్యాప్తంగానే ఒక ప్రధానమైన నిర్మాణంలో ఉన్న అమరావతి నగరాన్ని ఒకసారి విశాఖ ఉక్కుకు సంబంధించిన విశాఖ స్టీల్నే వాడుకుంటూ ఈరోజు ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో, అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, పర్మనెంట్ ఉద్యోగస్తులు కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానివ్వండి, వారికి ఉపాధి కల్పిస్తూ, వారిని ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆ విశాఖ ఉక్కును కాపాడుకుంటూ ఈరోజు ప్రజాదరణ పొంది మీరు ప్రజలలో అంటే చిరకాలం నిలిచిపోయేలాగా, అంటే ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, అంటే బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కృషి చేసి చిరకాలం నిలిచిపోయేలాగా విశాఖ ఉక్కును కాపాడుకుంటారని ఆశిస్తూ ఈరోజు విశాఖ ఉక్కు కార్మికులతోని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులతోని ఫోర్సైజ్ టీవీ భుజం కలిపి మీ అండగా ఉంటుందని చెప్పి ప్రతిసారి నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అని చెప్పి మీకు ఆశ్వాసం కల్పిస్తూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.